హరే కృష్ణ. దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ అనే పవిత్ర క్షేత్రంలో క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఒక అద్భుతమైన కథ జరిగింది. ఈ కథ భక్తి, ప్రేమ మరియు దైవ సాన్నిధ్యానికి నిదర్శనం. ఆ కథలోని ప్రధాన పాత్ర గోదాదేవి లేదా ఆండాళ్ అని పిలువబడే మహాభాగవతురాలు. ఓ గొప్ప భక్తురాలు. శ్రీవిల్లిపుత్తూర్ గ్రామంలో పెరి ఆళ్వార్ అనే మహాత్ముడు నివసించేవాడు. ఆయన అసలు పేరు విష్ణుచిత్త. భగవంతుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని అత్యంత భక్తితో పూజించేవారు. ప్రతిరోజు తాజా పుష్పాలు తెచ్చి శ్రీ వటపత్రసాయికి అర్పించేవారు. అలా పూల కోసం తన తులసి తోటలోకి వెళుతున్నటువంటి ఒక శుభదినాన విష్ణుచిత్త ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. ఓ తులసి మొక్క కింద ఒక చిన్న శిశువు తన కరకమల కళ్ళతో నవ్వుతూ ఉంటే ఆ బాలిక అత్యంత సుందరంగా దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది. విష్ణుచిత్త తన యొక్క హృదయం ఆనందంతో నిండిపోయింది. ఈ శిశువును ఆ భగవంతుడే నాకు కూతురిగా ప్రసాదించాడు అని భావించి ఆ బాలికను ఎత్తుకొని తన ఇంటికి తీసుకువచ్చాడు. విష్ణుచిత్త ఆ బాలికకు కోదై అని పేరు పెట్టారు. తమిళంలో కోదై అంటే భూమికి చెందినది అని అర్థం. సంస్కృతంలో గోదా అని పిలుస్తారు. సంతానం లేకపోవడంతో దుఃఖించిన విష్ణుచిత్తకు ఈ బాలిక భగవత్ ప్రసాదం అని అనిపించింది. అలాగే ఈ బాలిక భూదేవి యొక్క ప్రతిరూపంగా పిలువబడుతుంది. అంటే భూదేవి ఈ భూలోకంలో మళ్ళీ ఈ విధంగా జన్మించింది. ఇక గోద తన తండ్రి ఆలయానికి తీసుకువెళ్లే పుష్పాలతో ఆడుకుంటూ పెరిగితే ఆమె చిన్నప్పటి నుండే శ్రీరంగనాథుని మీద అపారమైన ప్రేమను చూపించేది. విష్ణుచిత్త ప్రతిరోజు రామాయణం, భాగవతం వంటి పురాణ కథలు చెప్పేవారు. ఆ కథలు విన్న గోదాకు శ్రీకృష్ణుడి పట్ల, విష్ణువు పట్ల అపారమైన ప్రేమభావం కలిగింది. ఆమె తండ్రి దేవుడిగా అర్పించే పూలమాలల్లో రహస్యంగా తానే ధరించి అద్దం ముందు నిలబడి నేను రంగనాథుని భార్యను, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటారు అని భావించేది. తర్వాత ఆ మాలలన్నీ తిరిగి మళ్ళీ బుట్టలో పెట్టేది. ఇక ఒకరోజు విష్ణుచిత్త యథావిధిగా పూమాలలను దేవుడికి అర్పించారు. కానీ ఆ రాత్రి శ్రీవటపత్ర సాయి విష్ణుచిత్త కలలో ప్రత్యక్షమయ్యారు. విష్ణుచిత్త, నువ్వు ఇవాళ అర్పించిన మాలలో ఏదో విశేషం ఉంది. అది నీ కూతురు ధరించిన మాల. ఆ మాల ధరించిన పుష్పాలకు ఆమె భక్తి మరియు ప్రేమ, వాసన ఆ రెండూ కలగలిశాయి. అలాంటి మాలలే నాకు ఇష్టం. ఇక నుండి గోదా ధరించిన మాలలే నాకు అర్పించు అని చెప్పారు. ఆ విధంగా గోదా మాల ధరించిన రహస్యం బయటపడింది. విష్ణుచిత్త మరుసటి రోజు తన కూతురు చేసిన పనిని గుర్తించారు. కానీ కోపించే బదులు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకున్నారు. ఇక అప్పటి నుండి గోదా ధరించిన పూలమాల అంటే సూడి కోడుత్త పూమాలై, దీని అర్థం ధరించిన పూమాలలు అని అలా పిలువబడ్డాయి. అలాగే అవి అత్యంత పవిత్రమైన పూమాలలుగా భావించబడ్డాయి. గోదా పెద్దయ్యే కొద్దీ ఆమె భక్తి మరింత తీవ్రమైంది. ఆమె తన అంతరంగ భావాలలో శ్రీకృష్ణుని పట్ల తన ప్రేమను కవిత్వం రూపంలో వ్యక్తీకరించింది. ఇక ఆ కవిత్వమే తిరుప్పావై 30 పాసురాలు. అంటే పాసురం అంటే పద్యం, 30 పాసురాలు అంటే 30 పద్యాలు కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన రచన. ఈ తిరుప్పావై మార్గశిర మాసంలో గోపికలు శ్రీకృష్ణుడిని పొందడానికి చేసిన వ్రతాన్ని వర్ణిస్తుంది. ఈ పాసురాలలో భక్తితత్వం, నిజమైన భక్తి లేదా సేవాభావం, ప్రేమాభావం, భగవంతుని పట్ల అపారమైన ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం, మోక్ష మార్గం, పరమపద ప్రాప్తి, సామాజిక సమైక్యత, స్నేహితులందరూ కలిసి భజన చేయటం. ఇక మార్గలి తెంగిల్ మాదినిరై నీరాడి అనే మొదటి పాసురంలో ప్రసారమయ్యే తిరుప్పావై నేటికి కూడా దక్షిణ భారతదేశంలోని ప్రతి విష్ణు ఆలయంలో మార్గశిర మాసంలో పారాయణం చేయబడుతుంది.
ఆమె రచించిన మరో ముఖ్యమైన కృతి నాచియార్ తిరుమొళి. ఇది 143 పాసురాలతో కూడింది. ఇది ఆమె శ్రీరంగనాథుని పట్ల కలిగినటువంటి వ్యాకుల ప్రేమను వర్ణిస్తుంది. గోదా పెద్దయ్యాక విష్ణుచిత్తకు ఆమె వివాహం గురించిన చింత కలిగింది. కానీ గోదా మాత్రం నేను శ్రీరంగనాథుని తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోను అని దృఢంగా చెప్పేది. ఆమె ప్రతి రాత్రి తన కలలో శ్రీరంగనాథుణ్ణి చూసేది. ఒక రాత్రి శ్రీరంగనాథ స్వామి విష్ణుచిత్త కలలో కనిపించే, గోదా నా భార్య, ఆమెని శ్రీరంగంలోని నా సన్నిధికి తీసుకురా, నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని ఆజ్ఞాపించారు. ఇక విష్ణుచిత్త తన కూతురితో పాటు శ్రీరంగం అంటే తిరుచిరాపల్లి వెళ్ళారు. మార్గమధ్యంలో అనేక గ్రామాలలో ప్రజలు గోదాను దర్శించుకోవడానికి వచ్చారు. ఆమె దివ్య స్వరూపం, ఆమె భక్తి గురించి ఆ వార్తలు అందరికీ వ్యాపించాయి. శ్రీరంగం చేరుకున్నప్పుడు అక్కడి భక్తులు, పండితులు, అర్చకులు గోదాను సంభ్రమంగా స్వాగతించారు. ఆమె కోసం దేవాలయాలలో అన్ని ఏర్పాట్లు చేశారు. గోద అతి వైభవంగా శృంగరించబడింది. వివాహ వస్త్రాలు, నగలు, పూలమాలలతో అలంకరించబడింది. ఆమె శ్రీరంగనాథ స్వామి గర్భగుడికి తీసుకువెళ్లారు. భక్తులందరూ వేదమంత్రాలు, తిరుప్పావై పాసురాలు పారాయణం చేస్తున్నారు. ఇక గోద గర్భగుడిలోకి ప్రవేశించింది. ఆమె శ్రీరంగనాథుని విగ్రహాన్ని కౌగలించుకునింది. అద్భుతం! ఆమె మెల్లగా విగ్రహంలోనే విలీనమైపోయింది. ఆమె శరీరం కనిపించకుండా పోయింది. ఆమె దివ్య రూపంలో భగవంతునితో ఐక్యమైంది. బయట ఉన్న భక్తులందరికీ విష్ణుచిత్తకు ఈ దృశ్యం కనిపించింది. వారందరూ గోదాం వైకుంఠం అంటే గోదా వైకుంఠానికి వెళ్ళిపోయింది అని కేకలు వేశారు. ఇది దుఃఖపూరితమైన క్షణం కాదు, ఆనందం మరియు దైవ సాన్నిధ్యానికి ఒక ప్రత్యక్షమైన సాక్ష్యం. నేటికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంటే జూన్ మరియు జూలై పూరం నక్షత్రం రోజున శ్రీరంగంలో మరియు శ్రీవిల్లిపుత్తూరులో గోదా కళ్యాణ ఉత్సవం ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ ఉత్సవం విషయానికి వస్తే శ్రీవిల్లిపుత్తూరులో గోదా విగ్రహాన్ని సుందరంగా అలంకరిస్తారు. వధువు వస్త్రాలు, నగలు ధరింపచేస్తారు. ఊరేగింపు చేస్తారు. భక్తులు తిరుప్పావై పారాయణం చేస్తారు. ఇక శ్రీరంగంలో రంగనాథుని వరుణుడిగా అలంకరిస్తారు. గోదా విగ్రహాన్ని శ్రీరంగం నుండి తెస్తారు. గర్భగుడిలో వివాహ కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతుంది. వేదఘోషలతో, మంగళారతులతో ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు సమకూరుతారు. ఇది కేవలం వివాహ ఉత్సవం మాత్రమే కాదు, భక్తి మరియు ప్రేమకు ఓ గొప్ప ప్రతీక. గోదా లేదా ఆండాళ్ వైష్ణవ సాంప్రదాయంలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. అయితే 12 మంది ఆల్వార్లలో వైష్ణవ సాధకులైనటువంటి వీరిలో ఆమె ఒక్కరు మాత్రమే స్త్రీ, అంటే ఆమె ఏకైక స్త్రీ ఆల్వార్. ఇతర 11 మంది పురుషులు. భూదేవి అవతారం విషయానికి వస్తే శ్రీ వైష్ణవులు ఆమెను భూదేవి, భూమాదేవి అవతారంగా భావిస్తారు. శ్రీ మహాలక్ష్మి దివ్య స్వరూపమే గోదాదేవి. ఆచార్య రామానుజులు గోదాదేవి యొక్క రచనలు అత్యంత పవిత్రంగా భావించారు. తిరుప్పావై ఆధ్యాత్మిక సాధనకు ఒక ప్రత్యేక మార్గదర్శకం. తమిళ భాషలో రచించినటువంటి ఆమె పాసురాలు భక్తి సాహిత్యంలో అమూల్యమైన సంపద. తిరుప్పావై 30 పాసురాలు వేరువేరు అంశాలను తెలియజేస్తాయి. అందులో 1 నుండి 5 పాసురాలు గోపికలను నిద్ర నుండి లేపడం, కలిసి వ్రతం చేయడానికి ఆహ్వానం. ఇక 6 నుండి 15 పాసురాలు వివిధ గోపికలు నందగోపుని, యశోదను లేపడం, కృష్ణుడు మహిమను వర్ణించడం వీటిని తెలుపుతాయి. 16 నుండి 25 పాసురాలు కృష్ణుని లేపడం, సేవ చేయడం, బాలకృష్ణ లీలలు. ఇక 26 నుండి 29 పాసురాలు మోక్షప్రాప్తి, భగవంతుని సేవ, పరమపదానికి ఓ మార్గం. ఇక ఆఖరిగా 30వ పాసురం. ఈ పాసురాలు పఠిస్తే కలిగే ఫలితాలు భగవత్ ప్రాప్తి, జ్ఞానం మరియు భక్తి వీటిని వివరిస్తుంది. ఈ విధంగా తిరుప్పావైలోని ఈ 30 పాసురాలు వేరువేరు అంశాలను వివరిస్తాయి.
అనేక మంది ఆచార్యులు తిరుప్పావై మీద వ్యాఖ్యానాలు రచించారు. పెరియవాచన్ పిల్లై గోపాల వింశతి అనే వ్యాఖ్యానం వేదాంత దేశికలు గోదాస్తుతి మనవాల మామూరులు విస్తృత వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానాలు తిరుప్పావైలోని ఆధ్యాత్మిక లోతును, తత్వశాస్త్రాన్ని వివరిస్తాయి. ఆ పవిత్రమైనటువంటి గోదాదేవి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినవి నిజమైన భక్తి. ఆమె భక్తి కేవలం బాహ్య ఆచారాలు కాదు, హృదయపూర్వకమైన ప్రేమ, భగవంతునితో ప్రత్యక్ష సంబంధం, దృఢ నిశ్చయం. ఆమె తన లక్ష్యం పట్ల అచంచలమైన నిశ్చయం కలిగి ఉంటే ఆధ్యాత్మిక సాధనలో స్థిరత్వం చాలా అవసరం. భక్తిని కవిత్వం రూపంలో వ్యక్తీకరించడం తన కళాశక్తికి ఎంతో గొప్పదో తెలియజేస్తుంది. సృజనాత్మకత మరియు భక్తి ఈ రెండు ఓ గొప్ప కలయిక. లింగ సమానత్వం, స్త్రీలు కూడా పరమాత్మను ప్రత్యక్షంగా పొందగలరు, ఈ సందేశాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికతతో స్త్రీ పురుషులు భేదం లేదు, అంటే లింగ భేదం ఉండదు. ఇక ప్రేమ మరియు మహిమ విషయానికి వస్తే, నిస్వార్థ పవిత్రమైన ప్రేమ దైవ సాన్నిధ్యానికి మార్గంగా ఉంటుంది. గోదాదేవి జీవితం భక్తి కోసం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆమె తులసి తోటలో కనిపించిన చిన్న శిశువు నుండి శ్రీరంగనాథుని భార్యగా పరమపదం పొందే వరకు తన ప్రయాణం అసాధారణమైనది. ఆమె రచించిన తిరుప్పావై మరియు నాచియార్ తిరుమలి నేటికి కోట్లాది మంది భక్తులకు ఓ ప్రేరణ. ఆమె జీవితం మనకు నేర్పిస్తుంది, భక్తిలో లింగభేదం లేదు, హృదయపూర్వకమైన ప్రేమ దైవాన్ని సాక్షాత్కరిస్తుంది. కవిత్వం మరియు కళ ఆధ్యాత్మికతకు ఓ గొప్ప మార్గాలు. దృఢమైన విశ్వాసం అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే గోదా కళ్యాణం ఈ పవిత్ర ప్రేమ కథను మనకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇది కేవలం చారిత్రక సంఘటన కాదు, ప్రతి భక్తుడికి భగవంతునితో సంబంధం ఎలా ఉండాలో చూపించే ఒక జీవిత పాఠం.